నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ పాఠ్యాంశాలు మొత్తం అన్ని సమ్మర్లు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మీకు అర్థమయ్యే విధంగా సమ్మర్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు ఎట్లా పాస్ కావాలి, ఎట్లా క్వశ్చన్ని ఐడెంటిఫై చేయాలి, ఆన్సర్ ఎట్లా రాయాలి అని చెప్పి ఇంపార్టెంట్ క్వశ్చన్లు విత్ ఆన్సర్తో ప్రతిదాన్ని కూడా ఈ వీడియోలో చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఒక్క వీడియో చాలు ఖచ్చితంగా ఇంగ్లీష్ సెకండ్ సెమిస్టర్ మీరు పాస్ కావడానికి. మొత్తంగా ప్రతి టాపిక్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏమేమి వస్తాయి అని చెప్పి దానికి సంబంధించినటువంటి కీ పాయింట్స్ ఇస్తా, దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఇస్తా, దానికి సంబంధించినటువంటి ప్రతి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. మొదట సిలబస్లో ఏమేమి లెసన్లు ఉన్నాయి, ఎట్లా క్వశ్చన్లు వస్తాయనే దాని గురించి చర్చించుకుంటే, మొదటి పాఠ్యాంశం విత్ ద ఫోటోగ్రాఫర్ స్టీఫెన్ లీకాక్ గారు దీన్ని రచించడం జరిగింది. ఇందులో క్వశ్చన్ ఎట్లా వస్తా అంటే ఫోటోగ్రాఫర్ స్టీఫెన్ లీకాక్ ఈ పదాలతోనే ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే రచయిత ఒక ఫోటోగ్రాఫర్ వద్దకు వెళ్ళి పరాభవానికి గురై ఉంటాడు. అందవికారంగా ఉన్న ఫేసు, నీ ముఖ కవలికలు బాగలేవు, నీ కళ్ళు బాగలేవు, నీ ఐస్ బాగలేవు, నీ ఇయర్స్ బాగలేవు అని ఇట్లా ఫోటోగ్రాఫర్ ఇన్సల్ట్ చేసి ఉంటాడు. దానికి సంబంధించినటువంటి కంటెంటే ఈ పాఠ్యాంశంలో ఉండడం జరుగుతుంది. కీ పాయింట్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి పాఠ్యాంశం ఫుల్ వీడియో ఉంటుంది. అట్లాగే ఈ వీడియోలో షార్ట్కట్గా చెప్పడానికి ప్రయత్నం చేసిన. అట్లాగే సెకండ్ లెసన్ ఏ ట్రీటీస్ ఆన్ గుడ్ మేనర్స్ అండ్ గుడ్ బ్రీడింగ్, జొనాథన్ స్విఫ్ట్ గారు రచించినటువంటి పాఠ్యాంశం. ఏ ట్రీటీస్ అంటే ఒక వ్యాసం, దేని మీద? గుడ్ మేనర్స్ మంచి ప్రవర్తన అండ్ గుడ్ బ్రీడింగ్ మంచి పెంపకం మీద ఈ ఈ పాఠ్యాంశం ఉండడం జరుగుతుంది. అంటే సత్ప్రవర్తన, సత్శీలత అంటే పెరుగుదల మరియు మంచి మేనర్స్కి సంబంధించినటువంటిది. క్వశ్చన్ కూడా గుడ్ మేనర్స్, కామన్ సెన్స్, ప్రైవేట్ పార్టీ ఇట్లాంటివి రావడం జరుగుతుంది. జొనాథన్ స్విఫ్ట్ ఇటువంటి పదాలు కూడా క్వశ్చన్లో రావడం జరుగుతుంది. క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ కీ పాయింట్స్తో రాయండి. సమ్మరీ రాసేటప్పుడు అబౌట్ ద ఆథర్ కూడా ప్రతి పాఠ్యాంశానికి 1-2 లైన్లు రాయండి. నెక్స్ట్ లెసన్ ఓడే ఆన్ సాలిట్యూడ్. దీన్ని అలెగ్జాండర్ పోప్ గారు రచించడం జరిగింది. ఓడే అంటే రాగం, దేని మీద? సాలిట్యూడ్. ఓడే ఆన్ సాలిట్యూడ్ అంటే ఏకాంతం మీద రాగం అని గుర్తుంచుకోగలరు. క్వశ్చన్ కూడా ఓడే, సాలిట్యూడ్, అట్లాగే అన్హ్యాపీ, ఫిజికల్ మెంటల్ హ్యాపీనెస్, ఫ్యూ ఎకర్స్ ఇటువంటి పదాలతో క్వశ్చన్ ఫ్రేమ్ కావడం జరుగుతుంది. ఈ పాఠ్యాంశం ఒక 20 లైన్లు 5 స్టాంజాలుగా ఉండడం జరుగుతుంది. 5 స్టాంజాల్లో రచయిత ఏకాంతాన్ని కోరుకుని ఉంటాడు. దానికి సంబంధించినటువంటి కీ పాయింట్స్తో ఎక్స్ప్లెయిన్ చేసిన. కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి, వినడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే లాస్ట్ లెసన్ ఏ మ్యారేజ్ ప్రపోజల్, ఆంటోన్ చెకోవ్ గారు రచించినటువంటి పాఠ్యాంశం. ఇందులో ఒక 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ 3 క్యారెక్టర్స్ నటల్లా, చుబుకు, లోమోస్ అని చెప్పి 3 క్యారెక్టర్స్ ఉంటాయి. అట్లాగే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి కుక్కలు సీజర్, గాస్ అనేటటువంటి ఈ కుక్కలు కూడా ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి కంటెంట్ అనేది కూడా మ్యారేజ్, అట్లాగే బిర్చూడ్, ల్యాండ్స్ అనేటటువంటి అంశాల మీద క్వశ్చన్ ఫ్రేమ్ కావడం జరుగుతుంది. ఆంటోన్ పి చెకోవ్ కూడా క్వశ్చన్లో రావడానికి ఆస్కారం ఉంది. ప్రతి పాఠ్యాంశాన్ని ఇప్పుడు కీ పాయింట్స్తో చర్చించుకుందాం. దీనికి సంబంధించినటువంటి ప్రతి పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్లో దండు వెంకటరాములు అనే ఛానల్లో ఉంటాయి. అక్కడ నుంచి తీసుకొని తెలుగు మరియు ఇంగ్లీష్ 2 మీడియాలో చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. విత్ ద ఫోటోగ్రాఫర్ స్టీఫెన్ లీకాక్ గారికి సంబంధించినటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సమ్మరీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విత్ ద ఫోటోగ్రాఫర్ అంటే మీకు ఏమర్థమైంది? ఫోటోగ్రాఫర్తో అనేటటువంటి సంభాషణ, ఏదో కన్వర్జేషనా, దేనికి సంబంధించినటువంటి అంశం తెలుసుకుందాం. దీనిని స్టీఫెన్ లీకాక్ గారు రచించడం జరిగింది. ఈ 2 పదాలను అంటే విత్ ద ఫోటోగ్రాఫర్, స్టీఫెన్ లీకాక్ ఈ లెసన్ టైటిల్ నేమ్, అట్లాగే రచయితకు సంబంధించినటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ పోకుండా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. స్టీఫెన్ లీకాక్ గారి గురించినటువంటి టాపిక్ అబౌట్ ద ఆథర్గా 2-3 లైన్లు రాసి సమ్మరీ రాయడానికి ప్రయత్నం చేయండి. సమ్మరీ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కదా, నేర్చుకోండి. మీకు పీడిఎఫ్ కూడా అవైలబుల్గా అందించడానికి ప్రయత్నం చేస్తా. ఇంట్రడక్షన్. రైటర్కి సంబంధించి స్టీఫెన్ బట్లర్ లీకాక్ పూర్తి పేరు 30 డిసెంబర్ 1869లో జన్మించడం జరిగింది. 28 మార్చ్ 1944లో మరణించడం జరిగింది. వాజ్ ఏ కెనడియన్ టీచర్, పొలిటికల్ సైంటిస్ట్, రైటర్ అండ్ హ్యూమరిస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రస్తుత పాఠ్యాంశం కూడా ఒక హ్యూమర్ జోనర్కి సంబంధించి హాస్యాస్పదంగా ఉండేటటువంటి జోనర్కు సంబంధించినటువంటి అంశం. కెనడియన్ టీచర్గా, పొలిటికల్ సైంటిస్ట్గా, రైటర్గా మరియు హ్యూమరిస్ట్గా ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందినటువంటి రచయిత. బిట్వీన్ ద ఇయర్స్ 1959-1925 ఈ వాజ్ ద బెస్ట్ నోన్ ఇంగ్లీష్ స్పీకింగ్ హ్యూమరిస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా 1915 నుంచి 25 మధ్య కాలంలో బాగా గుర్తింపు పొందినటువంటి రచయిత అని చెప్పుకోవచ్చు. స్టీఫెన్ బట్లర్ లీకాక్ సంబంధించినటువంటి పాఠ్యాంశం. ఈ రచయితకు సంబంధించి ఈ పాఠ్యాంశం అనేటటువంటిది బిహైండ్ అనేటటువంటి కలెక్టివ్ నుంచి ప్రస్తుత పాఠ్యాంశం ఒక షార్ట్ స్టోరీగా ఉండేటటువంటి ఈ పాఠ్యాంశాన్ని విత్ ద ఫోటోగ్రాఫర్ అనేటటువంటి ఈ పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. స్టీఫెన్ లీకాక్ గారికి సంబంధించినటువంటి సొంత ఎక్స్పీరియన్స్, ఫోటోగ్రాఫర్తో ఉండేటటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఏం జరిగింది అనేటటువంటి అంశం ఈ పాఠ్యాంశం చెప్పడం జరుగుతుంది. మీకు ఎక్కడెక్కడ బోల్డ్ చేసిందో ఆ పదాలను బాగా చూసుకోండి. స్టీఫెన్ లీకాక్ గారు ఒకసారి ఫోటోగ్రాఫర్ వద్దకు
వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఒక ఫోటో తీసుకోవాలని అనుకున్నాడు. వెళ్ళిన తర్వాత ఫోటో తీసుకోవాలనుకుంటే కొంచెం సేపు వెయిట్ చేయండి అని చెప్పి ఫోటోగ్రాఫర్ చెప్పిండు. సరే అని చెప్పి ఒక 1 అవర్ ఫోటోగ్రాఫర్ వద్ద వెయిట్ చేసిండనమాట. వెయిట్ చేసిన తర్వాత రచయితని స్టీఫెన్ లీకాక్ గారిని ఫోటోగ్రాఫర్ 1 అవర్ తర్వాత ఆ ఫోటో తీసేటటువంటి రూమ్‌లోకి పిలిచిండనమాట. పిలిచిన తర్వాత ఓకే. ఫోటో దిగడానికి వెళ్ళిన స్టీఫెన్ లీకాక్ గారు అక్కడ కూర్చున్నాడు. కూర్చుంటే అప్పుడు ఫోటోగ్రాఫర్ మీ ఫేస్ బాగాలేదు. మీ ఫేస్ రాంగుంది అని జెప్పి కొంచెం సేపు చర్చించారు. చర్చిస్తే అవును నా ఫేస్ బాగాలేదు. అది నాకు గూడా తెలుసు అని జెప్పి సమాజంలో ఈ వరల్డ్‌లో ఉండేటటువంటి కొన్ని రకాలైనటువంటి ఫేస్‌లని వాళ్ళు చర్చించుకున్నారు. ఎన్ని చర్చించినా సరే ఆ ఫోటో మంచిగా తీయడానికి ఫోటోగ్రాఫర్ ఏం జేయాలనుకుంటున్నాడంటే తన స్కిల్స్ తన వద్ద బెస్ట్ ఫోటోగ్రాఫర్ దీసి రచయితకివ్వడానికి తనకుండేటటువంటి స్కిల్స్‌నన్నిటిని ప్రకటించుకోవడానికి రచయితని ఇబ్బంది పెడుతున్నాడన్నమాట. ఇట్లా కూర్చోండి, అట్లా కూర్చోండి, కళ్ళని తిప్పండి, ఇక్కడ ఒకసారి చూడండి, మౌత్‌ని ఒకసారి తెరిచి మూయండి, మీ ఊపిరితిత్తులను పెంచి మళ్ళీ తగ్గించుకొని చూడండి, మీ మీ లిప్స్ ఈ విధంగా పెట్టండి, ఆ విధంగా పెట్టండి అనేటటువంటి అంశాలను ఫోటోగ్రాఫర్ బాగా రచయితని విసిగించాడన్నమాట. "వద్దు బాబు నాకు నువ్వు ఇంతగానం విసిగిస్తున్నావు, నన్ను ఇబ్బంది పెడుతున్నావు, మళ్ళీ నా ఫేస్ బాలేదు, అది బాలేదు అని అంటున్నావు. నాది బ్యూటిఫుల్ ఫేసే కాదు. అయినా సరే నేను 40 సంవత్సరాలు ఇదే ముఖంతోని బ్రతికినా. నాది అందం ఉందో లేదో నాకు తెలవది. నేను రచనలు చేసో ఏదో ఓ రకంగా సమాజంలో నాకంటూ గౌరవము, గుర్తింపు అన్నీ ఉన్నాయి. అయినా సరే ఇప్పుడు ఫేస్‌తోని వచ్చేదేంది, పోయేదేంది, ఒరిజినల్ ఫోటో తీయండి. లేదా నేనెళ్ళిపోతా" అని అక్కడి నుంచి ఎళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే అప్పుడొక ఫోటో తీసిండనమాట ఫోటోగ్రాఫర్. ఇక అక్కడి నుంచి రచయిత వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ సాటర్‌డే రోజు మళ్ళీ స్టూడియోకి వెళ్తునంటే అప్పుడు ఫోటోగ్రాఫర్ ఒక ఫోటోని చూపించిండు. ఆ ఫోటో ఎట్లా ఉందంటే ఒక డిఫరెంట్‌గా సర్ప్రైజ్ చేస్తూ అందులో మెనీ చేంజెస్ ఉన్నాయి. ఐబ్రోస్ వేరేలాగున్నాయి. ఐరిష్ వేరేలాగున్నాయి. మౌత్ వేరేలాగా ఉంది. అదంతా నిజంగా నా ఫోటోనేనా అని చెప్పి ఫోటోగ్రాఫర్‌ని మళ్ళీ రచయిత అడిగిండనమాట. అడిగితే అది ఒక యానిమేషన్ ఫోటో. అది యానిమేషన్. వెళ్ళిపోతున్నప్పుడు సడెన్ క్లిక్ తీసుకొని అందులో నుంచి ఎడిట్ చేస్తూ తల ఒకరిది, మొండెం ఒకరిది అన్ని లక్షణాలు స్టీఫెన్ లీకాక్ గారిలాగా ఉండే విధంగా చేసిండనమాట. అయితే స్టీఫెన్ లీకాక్ గారు దానికి అన్‌యాపీగా నేను ఇంత ఫోటో తీసుకోవాలని వస్తానంటే ఫోటోగ్రాఫర్ నన్ను ఇట్లా చేసిండు గదా! అని జెప్పి, నాది ఇది ఒరిజినల్ ఫేస్ గదా! గాదు గదా! ఈ ఫోటోలు నీ వద్దనే పెట్టుకో అని జెప్పి అన్‌యాపీగా రచయిత వద్ద ఆ ఫోటోలు తీసుకోకుండా రచయిత ఫోటోగ్రాఫర్‌కే ఇచ్చి తిరిగి వెళ్ళిపోయిండనమాట. ఎందుకంటే అందులో ఐబ్రోస్, మౌత్ అన్నీ ప్రతీది గూడా చేంజ్ చేసిండనమాట. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి షార్ట్‌గా చెప్పినటువంటి వీడియో. స్టీఫెన్ లీకాక్ గారికి సంబంధించినటువంటి ఎదురైన చేదు అనుభవం ఫోటోగ్రాఫర్ వద్ద విత్ ద ఫోటోగ్రాఫర్ అనేటటువంటి పాఠ్యాంశం. ట్రీటిస్ ఆన్ గుడ్ మేనర్స్ అండ్ గుడ్ బ్రీడింగ్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చూసినట్లయితే ఈ పాఠ్యాంశాన్ని జోనాథన్ స్విఫ్ట్ గారు రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశం లెసన్ టైటిల్ అర్థంలో ఏముందంటే ఏ ట్రీటిస్ అంటే ఈ వ్యాసం గుడ్ మేనర్స్, గుడ్ బ్రీడింగ్ అంటే మంచి సత్ప్రవర్తన, మంచి పెంపకం మీద ఈ పాఠ్యాంశం ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఏ ట్రీటిస్ ఆన్ గుడ్ మేనర్స్ అండ్ గుడ్ బ్రీడింగ్ ఈజ్ ఏ థాట్ ప్రొవోకింగ్ ఎస్సే రిటెన్ ఈ జోనాథన్ స్విఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఇదొక థాట్ ప్రొవోకింగ్ మంచి ఆలోచన దృక్పథాన్ని నేర్పించేటటువంటి పాఠ్యాంశం అని చెప్పుకోవచ్చు. షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పేటటువంటి ఈ పాఠ్యాంశంలో జోనాథన్ స్విఫ్ట్ గారికి సంబంధించి అబౌట్ ద ఆథర్ మీరు కొంత రాయాలి. 1667లో జన్మించడం జరిగింది. 1745లో మరణించడం జరిగింది. ఐర్లాండ్‌కి సంబంధించినటువంటి రచయిత, స్టేట్స్‌మ్యాన్‌గా అట్లాగే పవర్‌ఫుల్ ఇంగ్లీష్ పోయెట్‌గా ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందిండని చెప్పుకోవచ్చు. జోనాథన్ స్విఫ్ట్ గారికి సంబంధించి రచయిత మరియు మీకు అందరికి తెలిసినటువంటి గల్లివర్ ట్రావెల్స్, గల్లివర్, లిల్లీపుట్ ఇటువంటి పదాలు వినింటారు కదా చిన్నప్పుడు. ఆ రచనలు చేసినటువంటి రచయితనే జోనాథన్ స్విఫ్ట్ గారని చెప్పుకోవచ్చు. ప్రస్తుత పాఠ్యాంశానికి సంబంధించి సత్ప్రవర్తన, మేనరిజంకి సంబంధించి, మన బిహేవియర్‌కి సంబంధించి, మన పెంపకం, మన పెరుగుదలకు సంబంధించినటువంటి అంశాన్ని చెప్పడం జరిగిందనమాట. ఇందులో గుడ్ మేనర్స్‌కి సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కువ చర్చించడం జరిగింది. ఇక్కడ గుడ్ మేనర్స్ అనేటటువంటిది ఏం చెప్తుందంటే ఇదొక ఇన్‌హెరిటెడ్ గాదు. ఇదొక వారసత్వం గాదు. బట్ లెర్న్‌డ్. ఎవరైతే మంచి మేనరిజంలో, మంచి సత్ప్రవర్తనలో ఉంటారో వాళ్ళందరూ నేర్చుకున్నటువంటి వాళ్ళే. అదంతా ఒక మంచి కళ. సంఘంలో మంచి కళ. ఈ మోడర్న్ సొసైటీలో పెరగడానికి, పెరుగుదలతో పాటు మన ఆలోచన దృక్పథం మంచిగా ఉండడానికి, మనం ఉండేటటువంటి బిహేవియర్, మన సంస్కృతి సాంప్రదాయాలనేటటువంటివి మనం నేర్చుకున్నవే. అవి తల్లిదండ్రుల నుంచి వచ్చినవి కావు అని చెప్తున్నానన్నమాట. మేనర్స్ ఆర్ రూల్స్ ఫర్ బిహేవియర్. మన నడవడికకు, మన సత్ప్రవర్తననే మార్గం అని చెప్తున్నారు. మన కల్చర్‌కి, అట్లాగే మన మేనరిజానికి ఏమేముండాలి?
మన ఎల్డర్స్‌ని, అట్లాగే మన ఈక్వల్స్‌ని, అట్లా మన జూనియర్స్‌ని మనం గౌరవించాలి. మనము కామన్ సెన్స్ అనేటటువంటిది ఉండాలి. మనం ఏ యుగంలో బ్రతికినా, ఏ నాగరికత సివిలైజేషన్ వచ్చినా సరే, మనేటటువంటి మన బిహేవియర్ అనేటటువంటిది సత్ప్రవర్తన, సత్శీలతోనే ఉండాలి. మనం సత్ప్రవర్తన అనేటటువంటిది మనం నేర్చుకుంటేనే వస్తది. ఇది కామన్ సెన్స్‌కి సంబంధించినటువంటిది. ఇది తల్లిదండ్రుల నుంచి పుట్టుకతో వచ్చేదైతే గాదు. మనం నేర్చుకునాలి. నేర్చుకుంటేనే మనం ఈ సంఘంలో ఎట్లా బతకాలనో మంచి గౌరవం, గుర్తింపు ఉంటదని చెప్పడం జరిగింది. అందుకోసము టైమ్ మేనేజ్‌మెంట్ ఉండాలి. అట్లాగే మనం ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతి నుంచి నేర్చుకోవాలి అని చెప్తున్నానన్నమాట. ప్రతి దాంట్లో హ్యుమానిటీని, కైండ్‌నెస్‌ని అంటే మానవతాన్ని అట్లాగే కరుణని గూడా మనం పెంపొందించుకున్నప్పుడే మనము సంఘంలో బాగా గుర్తింపు పొందుతాం. మన మేనరిజం, మన ప్రవర్తన అనేటటువంటిది బాగుంటుందని జెప్పి ఈ ట్రీటీస్ ఏ ఏ ట్రీటీస్ ఆన్ గుడ్ మేనర్స్ అండ్ గుడ్ బ్రీడింగ్ అనేటటువంటి ఈ వ్యాసంలో రచయిత జోనాథన్ స్విఫ్ట్ గారు చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్‌గా 2 టాపిక్‌లని చెప్పడం జరిగింది. మొదటిది డ్రింకింగ్ పార్టీ ఉంటేనంటే అక్కడ మనం తాగడమో ఏదో చేసి ఇంకొకరిని న్యూసెన్స్ జేయొద్దు. మిగతాళ్ళకి గూడా ఇబ్బందులు కలిగించొద్దు. ఇప్పుడు 10 మంది తాగుతున్నారంటే ఇంకెవరో తాగకుండా ఉన్నోళ్ళని మనం ఫోర్స్ చేయొద్దు అనేటటువంటి అంశాన్ని పబ్లిక్ సెలబ్రేషన్స్ ఏమన్నా జరుగుతున్నప్పుడు మనం అనేటటువంటిది కంట్రోల్‌గా మన డ్రింకింగ్ పార్టీ అయినా ఏదైనా సరే మనం అనేటటువంటిది సత్ప్రవర్తనతో ఉండాలి అని జెప్పి మొదటి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అట్లాగే రెండో ఎగ్జాంపుల్‌లో ఏం చెప్తుండంటే రైటర్ యొక్క ఆలోచన దృక్పథం ప్రకారం విద్వాంసులు, సంగీతకారులు, డాన్స్ మాస్టర్‌లు వీళ్ళందరి యొక్క సత్ప్రవర్తన అనేటటువంటిది, మర్యాద అనేటటువంటిది చాలా బాగుంటుంది అని చెప్తున్నానన్నమాట. ఇక ఈ రెండో దాంట్లో ఇప్పుడు మనం ఏదైతే ఈ విషయాలు ఒక్కటే గాకుండా మన సత్ప్రవర్తన విషయం ఒకటే గాకుండా, మనం ఎదిగే విధానం అనేటటువంటిది గూడా సమాజంలో మనం నడవడికతో మంచిగానే ఉంటాం. మన ఫ్యామిలీ పరంగానో ఎట్లనో మంచిగానే ఉంటాం. కానీ చూసే వాళ్ళకు డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో మన బిహేవియర్ అనేటటువంటిది తెలిసిపోతుంటది. ఆ విధంగా సంఘంలో చాలా మంది నటిస్తుంటారు. గ్రేట్ యాక్టర్స్ లాగా వాళ్ళంతా నటిస్తుంటరు. ఇప్పుడు ఒక రాజ్య పాలనలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు మేము ఏ తప్పు చేస్తలేము, మంచిగా ఉంటున్నామని అనుకుంటారు. కానీ చేసే అవినీతి చేస్తూనే ఉంటారు. వాళ్ళు గ్రేట్ యాక్టర్స్ లాగా రచయిత చెప్పడం జరిగింది. ఒక రాజ్యం, సంఘంలో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు వేరే సంఘంలో ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం మన దగ్గర ఉండేటటువంటి కట్టు, బొట్టు ఈ వేషధారణ వేరే రాష్ట్రానికి వెళ్తే వేరే విధంగా ఉండొచ్చు. అక్కడ మనం అపరిచితులం అవ్వచ్చు. కాకపోతే మన సంఘం, మన రాజ్యంలో మనము ఉండేటటువంటి విధానాలు పర్ఫెక్ట్‌గా ఉంటే మిగతా చోటుకి వెళ్ళినప్పుడు గూడా మన ఈ యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క మేనరిజం ద్వారా మన వేష ద్వారాన, మన తిండి, మన భాష వల్ల కాకుండా మన యొక్క ఈ రిసీవ్‌నెస్ అంటే మనం ఆ వ్యక్తితో ఉండేటటువంటి నడవడికని, అతనితో మెలిగే విధానాలను బట్టి మన యొక్క అంచనాను అతని వ్యక్తి వేస్తుంటాడని జెప్పి మనం ఇది ఎక్కడున్నా సరే గుడ్ బ్రీడింగ్ మంచి పెంపకంలాగా మంచి మేనరిజంలో బిహేవియర్ అనేటటువంటి దానిలాగా ఉండాలి. ఇక్కడ కీవర్డ్స్ ప్రతీది గూడా ఏం లేదు. ఈ పాఠ్యాంశానికి సంబంధించి మంచి సత్ప్రవర్తన, సత్శీలతతో ఉండాలి అని జెప్పి డెప్త్‌గా రాయడానికి ప్రయత్నం చేయండి. కొంత సోది మాదిరిగా ఉండేటటువంటి పాఠ్యాంశమే. ఒక కంట్రీలో ఉండేటటువంటి ఏదైతే ప్రతీది సంస్కృతి సాంప్రదాయాలు గూడా ఇంకొక దానికి వెళ్తే ఇంకోలాగా ఉండొచ్చు అనేటటువంటిది ఈ సంగీతకారులది డ్రింకింగ్ పార్టీకి సంబంధించినటువంటి ఈ టాపిక్‌లను హైలైట్ చేస్తున్నారు. ఓడే ఆన్ సాలిట్యూడ్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పాఠ్యాంశం అలెగ్జాండర్ పోప్ గారు రచించడం జరిగింది. అలెగ్జాండర్ పోప్ గారు రచించినటువంటి ఈ పాఠ్యాంశం ఒక 5 స్టాంజాలుగా 20 లైన్‌లుగా ఉండడం జరిగింది. మీకు లెసన్ టైటిల్‌లో ఏమర్థమైంది? ఓడే ఆన్ సాలిట్యూడ్ అంటే ఓడే అంటే ఒక రాగం లేదా పాట. ఓడే అంటే ఏ లిరికల్ పోయెమ్ అబౌట్ ఏ స్పెసిఫిక్ సబ్జెక్ట్. ఇక్కడ స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఏంటి? సాలిట్యూడ్ అంటే ఏకాంతం మీద ఒక పాట అని గుర్తుంచుకోగలరు. అలెగ్జాండర్ పోప్ గారికి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని నేర్చుకొని అబౌట్ ద ఆథర్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు పుట్టడం జరిగింది? 1688లో మే 21 జన్మించడం జరిగింది. అట్లాగే 30 మే 1744లో మరణించడం జరిగింది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంగ్లీష్ పోయెట్ ద ఫార్మోస్ట్ పోయెట్ ఆఫ్ ద ఎర్లీ 18థ్ సెంచరీ 18వ శతాబ్దానికి చెందినటువంటి చాలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి రచయిత అలెగ్జాండర్ పోప్ అని గుర్తించుకోగలరు. అలెగ్జాండర్ పోప్ గారు ఒక తత్వానికి సంబంధించి ఎట్లా జీవించాలి అనేటటువంటి అంశాలను చెప్తూనే ఏకాంతం ఎట్లా ఉండాలి, ఆహ్, ఆహ్, ఈ ఈ కంటెంట్ ఎక్కువ చెప్పాడనమాట. అంటే ఒక నార్మల్‌గా ఒక వ్యక్తి అనేటటువంటి వ్యక్తి ఎట్లా జీవించాలి, అతను ఏకాంతంగా ఉండాలి, తను బ్రతికే విధానాలు సమాజంలో, సంఘంలో ఉండకుండా
బయట ఉండాలి అనేటటువంటి కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలెగ్జాండర్ పోప్కు సంబంధించి 18th సెంచరీలో బాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి రచయిత కదా. ఒక 5 స్టాంజాలుగా ప్రస్తుత పాఠ్యాంశం ఉండడం జరిగింది. ఫస్ట్ స్టాంజాలో ఏం చెప్తున్నంటే సమాజం నుంచి సంఘం నుంచి మనం వైదొలిగి బయట బ్రతకాలంటే మనకంటూ ఏదైతే కొన్ని ఎకర్స్ ల్యాండ్ అనేటటువంటి పెటర్నల్ ఎకర్స్ ల్యాండ్ అంటే కలెక్టివ్ ఏ ఫ్యూ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అంటే వారసత్వంగా వచ్చినటువంటి కొంత భూమి ఉండాలి. అక్కడ ఫ్రెష్ ఎయిర్ మన సొంత భూభాగంలో సొంత గాలిలో మనం బ్రతకాలి అని చెప్పి మొదటి స్టాంజాలో చెప్పడం జరిగింది. ఇక రెండో స్టాంజాలో ఏం చెప్తుండంటే మనకంటూ బ్రతకాలి ఏకాంతంగా అనుకుంటున్నాం అంటే సాలిట్యూడ్గా ఏకాంతంగా బ్రతకాలి అని మనం అనుకుంటే అక్కడ మనకంటూ ఉండడానికి తినడానికి కూడు గుడ్డ నీడ అని అంటాం కదా నార్మల్గా. అక్కడ మనకంటూ ఫుడ్డు అట్లాగే మిల్క్ ఇక్కడ ఫుడ్ మిల్క్ అంటే పర్టికులర్గా మిల్క్ అని కాదు, తాగడానికి నీళ్లు తినడానికి తిండి ఇట్లాంటివి ఉండాలి. అట్లాగే వేసుకోవడానికి బట్టలు ఉండాలి కదా, గొర్రెలు ఉండాలి, ఉన్ని ఏర్పడాలి అంటే ఇది 18th సెంచరీ పోయాం కదా. ఆ విధంగానే ఉన్ని ఉండాలి, ఉన్ని ద్వారా మనం బట్టలు వేసుకోవాలంటే మనకంటూ కొన్ని గ్రూప్ ఆఫ్ షీప్లు గొర్రెలు కూడా మనకంటూ ఉండాలి. అది ఓన్ ల్యాండ్ మనకు తాతల నుంచి వచ్చినటువంటి ల్యాండ్ ఉండాలి అని చెప్తున్నారు. మొదటి స్టాంజాలో ఏకాంతాన్ని, రెండో స్టాంజాలో మనకంటూ తిండి ఉండడానికి ఇవన్నీ కూడా ఉండాలి అనేటటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఇక మూడో స్టాంజాలో ఏం చెప్తున్నా మనం రోజులు వారాలు దినాలు ఇట్లా గడిచిపోతున్న కొద్దీ మనకంటూ మనం మంచిగా ఉండాలంటే ఫిజికల్గా మెంటల్గా హెల్త్గా ఉండి పీస్ అనేటటువంటిది మనకు లభించాలని చెప్పి థర్డ్ స్టాంజాలో చెప్తుండ్రు. ఇక ఫోర్త్ స్టాంజాలో ఏం చెప్తుండంటే మనము హ్యాపీగా రిలాక్స్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఏకాంతాన్ని మనం ఆస్వాదించగలుగుతాం, మనం కూని రాగంగా బ్రతకగలుగుతాం, ఓడే ఆన్ సాలిట్యూడ్ అని చెప్తున్నాను అనమాట. ఇక 5th స్టాంజాలో ఏం చెప్తుండంటే మనం ఇంత జీవితాన్ని బ్రతికి వారసత్వంగా వచ్చినటువంటి భూములు ఇంట్లో నుంచి ఉండి మనకంటూ ఏకాంతంగా బ్రతకడానికి ఒక కూడు గుడ్డ ఫుడ్ ఉండి మనకంటూ కొన్ని గొర్రెల సమూహము అట్లాగే ఫుడ్ మిల్క్ ఇవన్నీ దొరికిన తర్వాత మనం ఫిజికల్గా మెంటల్గా హ్యాపీనెస్ పొందిన తర్వాత చివరికి మనం చనిపోయేటప్పుడు కూడా మనకంటూ ఎవరు ఉండొద్దు, మనల్ని ఎవరు చూడొద్దు, మనల్ని అన్సీన్ మనల్ని అన్నోటీస్డ్ ఈ విధంగా ఉండాలి. మనం చనిపోయిన తర్వాత మన సమాధి మీద ఫౌండేషన్ స్టోన్ కూడా వేయొద్దు, ఏదైనా అంటే మన సమాధిని కట్టడానికి ఆ స్టోన్స్ కూడా పెట్టొద్దు అనేటటువంటి అంశాన్ని చెప్తున్నా అనమాట. ఈ 5th స్టాంజాలో కంప్లీట్గా మనం చనిపోయినప్పుడు కూడా మనం చనిపోయిన రోజులు డైయింగ్ డేస్ కూడా మనల్ని అంటూ ఎవరు గుర్తించొద్దు, మనల్ని ఇప్పుడు అలెగ్జాండర్ పోపు ఇట్లా ఈ విధంగా ఉన్నారు కదా, వీళ్ళందరినీ అలెగ్జాండర్ పోపు అని చెప్పి అట్లాంటి వ్యక్తుల మీద ఒక ఫౌండేషన్ రాయిబెట్టి మళ్ళీ ఎక్కువ రోజులు గుర్తించుకోవద్దు అనేటటువంటి అంశాన్ని చెప్తున్నాను. దీనికి సంబంధించినటువంటి సమ్మరీ కూడా మీకు తెలుగులో కూడా లభించడం జరుగుతుంది. ఏం లేదు ఈ పాఠ్యాంశంలో ఏకాంత జీవితాన్ని గడపాలి. ఆ ఏకాంత జీవితంలో కూడా ఎవరు ఉండొద్దు, మనం మాత్రమే ఉండాలి. ఒక ఫామ్ హౌస్ లెక్క ఇల్లు కట్టుకొని అక్కడ మన వారసత్వ భూములని మన గొర్రెలను అట్లాంటివి పెంచుకోవాలి. మనకంటూ తిని ఉండడానికి ఉండాలి, మనం రిలాక్స్గా హ్యాపీగా ఉండాలి. చనిపోతే కూడా మనల్ని ఎవరిని గుర్తించొద్దు అనేటటువంటి అంశం ప్రస్తుత మ్యారేజ్ ప్రపోజల్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకుందాం. ఏ మ్యారేజ్ ప్రపోజల్ విచ్ వాజ్ రిటన్ బై ఆంటోన్ చెకోవ్. అబౌట్ ది ఆథర్ చూసుకున్నట్లయితే 1860లో జన్మించడం జరిగింది. 1860 జనవరి 29 రోజు జన్మించడం జరిగింది. 1904 జూలై 15 రోజు మరణించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఏ ఆంటోన్ చెకోవ్ వాజ్ ఏ రష్యన్ ప్లే రైట్ అండ్ షార్ట్ స్టోరీ రైటర్. ఇతను నాటకకర్త మరియు చిన్న చిన్న కథలు రాసేటటువంటి రచయిత. ఈ వాజ్ ఏ డాక్టర్ బై ప్రొఫెషన్. ఇతను వృత్తిరీత్యా వైద్యుడు అని చెప్పుకోవచ్చు. ఇతని రచనలు ద బెట్, ద రన్వే అనేటటువంటి ప్రజాదరణ పొందినటువంటి రచనలు. ప్రస్తుత పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశం కథాంశం కూడా కొన్ని క్యారెక్టర్ రచయిత ఉండడం జరిగింది. ఈ పాఠ్యాంశం అనేటటువంటి ద ప్రపోజల్ ఈజ్ 1 యాక్ట్ ప్లే. ఈ పాఠ్యాంశం ఒక 1 యాక్ట్ ప్లేకి సంబంధించినటువంటిది. ఇందులో ఉండేటటువంటి పాఠ్యాంశం ఎట్లా ఉంటుంది అంటే విచ్ అబ్జర్వ్స్ 3 యూనిట్స్: ద యూనిటీ ఆఫ్ టైమ్, ద యూనిటీ ఆఫ్ ప్లేస్, ద యూనిటీ ఆఫ్ యాక్షన్. ఇందులో ఒక టైం పీరియడ్ని, ఒక ప్లేస్ని, ఒక యాక్షన్ని చూపిస్తూ రచయిత మనకు రచించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు లోమోస్ అనేటటువంటి పర్సన్, నటాలియా చుబుకూస్. మీకు లెసన్ టైటిల్ చూస్తే ఏమర్థమైంది? ఏ మ్యారేజ్ ప్రపోజల్, ఒక పెళ్లి అభ్యర్థన అని ఉన్నది కదా. ఏ మ్యారేజ్ ప్రపోజల్, ప్రపోజల్ అంటే అభ్యర్థన కదా. ఈ అభ్యర్థన ఎవరికి చేసిండ్రు అనేటిది మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఈ 2 పెట్ డాగ్స్ ఉన్నాయి, అట్లాగే 2 బాయ్స్ ఉన్నారు, 1 గర్ల్ ఉంది కదా. ఇందులో నటాలి అనేటటువంటి పర్సన్ చుబుకూస్ యొక్క డాటర్ అనమాట.
వీళ్ళు ముగ్గురు కూడా ఈ ప్రస్తుత కథ మొత్తం కూడా రష్యాకు సంబంధించినటువంటి కథ. రష్యాకు సంబంధించినటువంటి కుటుంబాలు, సంపన్న కుటుంబాల మధ్య ఉండేటటువంటి అండర్స్టాండింగ్, రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయి అనేటటువంటిది ఆ పెళ్లి అభ్యర్థనకు సంబంధించినటువంటిది. ఒక సంపన్న కుటుంబాలు, ల్యాండ్ ఓనర్స్ మధ్య ఉన్నటువంటి అండర్స్టాండ్ కావచ్చు, డిస్అండర్స్టాండ్ కావచ్చు, వాళ్ళ మధ్యలో ఆర్గ్యూ ఎలా ఉంది అనేటటువంటి కంటెంట్ ఒక డ్రామా, ఒక కామెడీగా రాయడం జరిగింది. లోమోస్ అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఆక్సిమెడోస్ అనేటటువంటి భూభాగాన్ని సాగు చేస్తున్నటువంటి ఒక ల్యాండ్ ఓనర్. ఇక్కడ చుబుకూస్ అనేటటువంటి పర్సన్ బిర్చ్వుడ్స్ అనేటటువంటి ల్యాండ్ని సాగు చేస్తున్నటువంటి వ్యక్తులు. వీళ్ళు బఠానీ సాగుని చేస్తున్నటువంటి వ్యక్తులు, చాలా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు. ఒక సాయంత్రం లోమోస్ అనేటటువంటి వ్యక్తి నటాలియాకు ప్రపోజల్ చేయడానికి వాళ్ళ డాడీ వద్దకు వెళ్ళి పెళ్లి అభ్యర్థనను, తన ఇష్టాన్ని తెలుసుకోవడానికి, తర్వాత నటాలియాకు ప్రపోజల్ చేయడానికి వెళ్ళింటాడు అన్నమాట. అయితే లోమోస్ గురించి మనం చర్చించుకుంటే ఇతను ఈజీగా అప్సెట్ అయ్యేటటువంటి ఒక పల్పిటేషన్తో బాధపడుతున్నటువంటి ఒక 35 ఇయర్స్ యంగ్ మ్యాన్, ఇంకా పెళ్లి చేసుకోలేనటువంటి వ్యక్తి. కాబట్టి తన నైబర్ అయినటువంటి నటాలియాని చేసుకోవడానికి నా అభ్యర్థన కోసం అక్కడికి వెళ్తాడనమాట. వాళ్ళ ఇంటికి వెళ్తానంటే అక్కడ పెట్ డాగ్కి సంబంధించి అట్లాగే ల్యాండ్కి సంబంధించి ఆర్గ్యూ కావడం జరిగింది. అటువంటిది కొంచెం కామెడీగా ఒక పెళ్లి అభ్యర్థన ఇలా ఉంటుందని చెప్పి యాంటన్ చెకోవ్ గారు రచించడాన్ని గుర్తించుకోగలరు. ఇందులో ఉన్నటువంటి లోమోస్ చుబుకూస్ వాళ్ళ ఇంటికి ఒక సాయంత్రం పూట వెళ్తే అక్కడ చుబుకూస్ ఏమనుకుంటా అంటే, లోమోస్ ఎప్పుడు రాంది మా ఇంటికి ఎందుకు వస్తుండు, డబ్బుల కోసం వస్తుండా, వస్తే నేను డబ్బులు ఇవ్వను, నా వద్దనే డబ్బులు లేవు, నేను క్రైసిస్లో ఉన్నానని చుబుకూస్ అనుకుంటాడు. కానీ లోమోస్ వచ్చింది ఎవరి కోసం, నటాలియా కోసం వచ్చి చెప్తుంటాడు, నేను మీ నటాలియాని వివాహం చేసుకోవాలని చెప్పి చుబుకూస్కు చెప్తే, ఓకే ఇతను కూడా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి, మా నైబరు, నా కూతురు కూడా నాకు దగ్గరలోనే ఉంటుందని చెప్పి అతను ఓకే చెప్పి ఒక పెయింటింగ్ రూమ్లోకి నటాలియాని, లోమోస్ని పంపించి వాళ్ళ మనస్పర్ధాలు, వాళ్ళ ప్రపోజల్ని చేసుకోవడానికి పంపిస్తాడనమాట. పంపిస్తే ఇతను బాగా ఈజీగా అప్సెట్ అవుతుంటాడు కదా. లోమోస్ అనేటటువంటి వ్యక్తి మొదట కొంచెం వాటర్ తాగిండు చుబుకూస్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు. తర్వాత నటాలియాతో కూడా మాట్లాడుతున్నప్పుడు నార్మల్గా కంటెంట్ ఎట్లా స్టార్ట్ చేసిందంటే, ఇతను అప్పటికే ఒక యంగ్ మ్యాన్, 35 ఇయర్స్ ఉంటాయి కదా, అతను ఎవరిని నటాలియా ఒక 25 సంవత్సరాల కూతురు అయినటువంటి చుబుకూస్ కూతురు అయినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని వెళ్ళింటాడు. ఇక్కడ లూమోస్ నటాలియాతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటుంటాడంటే, ఈ యాక్సిమెడోస్ అనేటటువంటి మేము సాగు చేస్తున్న భూభాగంలోని సగభాగమే మీరు సాగు చేస్తున్నటువంటి బిర్చ్వుడ్స్ ల్యాండ్స్ ఒకప్పుడు మాకే ఉండే అని చెప్తాడు అనమాట నార్మల్ కన్వర్జేషన్. అప్పుడు నటాలియా కూడా అవును మీ ల్యాండే, మేము దీన్ని డబ్బులకు కొనుక్కోవడం జరిగింది, థ్రెషింగ్ మిషన్ మీకు ఇచ్చి మేము ఈ ల్యాండ్ తీసుకున్నామని నటాలియా చెప్తుంది. అప్పుడు లోమోస్ ఏం చెప్తా అంటే, లేదు మా తనకి ఇప్పటికి లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము ఒక 40 ఇయర్స్ లీజ్కి ఇవ్వడం జరిగిందని చెప్తారు. మా దగ్గర లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీ దగ్గర లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి ల్యాండ్ విషయంలో వాళ్ళిద్దరూ బాగా గొడవ పడుతుంటారు అనమాట. ఇతను 35 ఇయర్స్ ఉన్నటువంటి లోమోస్కి పల్పిటేషన్స్ ఉంటాయి, అంటే బాగా ఈజీగా అప్సెట్ అవుతూ మూర్చపడుతూ ఈజీగానే అప్సెట్ అవుతుంటాడు. ఆ విధంగా తను వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యూ అవుతూ ఆ భూభాగం గురించి ఆర్గ్యూ అవుతానంటే అతను కింద పడిపోయి ఉంటాడు అనమాట. కింద పడి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. వెళ్ళిపోయిన తర్వాత నటాలియా అడుగుతూ వాళ్ళ డాడీని, ఎందుకోసం వచ్చిండు ఇతను లోమోస్ మన ఇంటికి అంటే, నేను మ్యారేజ్ చేసుకోవాలని వచ్చిండని చెప్తాడు. అయితే నటాలియా ఏం చెప్తా అంటే, నాకు కూడా ఇష్టమే డాడీ, నేను యాక్సెప్ట్ చేస్తున్న ఈ ప్రపోజల్ని, అతని అభ్యర్థనని, అతన్ని మళ్ళీ తీసుకురా అని చెప్తాడు. అప్పుడు మొదట దేని గురించి, యాక్సిమెడోస్కి అట్లాగే బిర్చ్వుడ్స్కి సంబంధించినటువంటి భూభాగాల మీద గొడవ జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు 2 పెట్ డాగ్స్ ఉన్నాయి కదా, దీని పేరేమో గెస్, దీని పేరేమో సీజర్. లోమోస్ వద్ద ఉన్నటువంటి గెస్ డాగ్ బాగా బకచిక్కినట్లు ఉంటుంది, కానీ బలమైనటువంటిది, పనులు ఎక్కువ చేస్తుంటుంది. ఇక్కడ నటాలియా వద్ద ఉండేది సీజర్, ఇది బాగా బలిష్టంగా అందంగా ఉంటుంది కానీ ఏ పని చేయదనమాట. ఇక్కడ రెండోసారి వచ్చినప్పుడు మీ కుక్క మంచిది, మా కుక్క మంచిదని కుక్కల మీద గొడవ జరుగుతూ ఈ పాఠ్యాంశం ఉండడం జరుగుతుంది. ఇక ఇట్లా గొడవ పడుతున్నప్పుడు చుబుకూసే వెళ్ళి వీళ్ళు మా నైబర్ అయినటువంటి ఇతన్నే అండర్స్టాండ్ చేసుకోలేని నటాలియా వేరే ఇంటికి ఇస్తానంటే ఎట్లా అండర్స్టాండ్ చేసుకుంటుంది, కాబట్టి ఇతనికి ఇవ్వడం సబబు అని చెప్పి వాళ్ళిద్దరి చేతులు కలిపి వాళ్ళ అభ్యర్థనని బలపరుస్తూ వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేయడం జరిగిందని గుర్తుంచుకోగలరు. మీకు తెలుగులో కూడా అర్థమవుతుంది, ఇది ఒక ప్రతిపాదన. ఇక్కడ